హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం ఏం చేద్దామంటే అప్లికేషన్ వైజ్ యూఆర్ఎల్ మ్యాపింగ్ ఎలా చేయాలి అన్నది నేర్చుకుందాం. ఓకే, సో ఇంతకు ముందు వరకు అన్ని అప్లికేషన్స్కి సంబంధించిన యూఆర్ఎల్ మ్యాపింగ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర చేసాం. ఎక్కడ? మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉండేటటువంటి మన urls.py అనే ఫైల్లో మనం మ్యాపింగ్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఏ యూఆర్ఎల్స్, ఏ అప్లికేషన్ తాలూకా యూఆర్ఎల్స్ ఆ అప్లికేషన్లోనే మెయింటైన్ చేసుకోవడం చూస్తాం అన్నమాట. ఓకే, అంటే ఏంటి? urls.py అనే ఫైల్స్ని మనం సపరేట్గా ఏ అప్లికేషన్కి ఆ అప్లికేషన్కి సపరేట్గా మెయింటైన్ చేస్తాము. మెయింటైన్ చేసి దానికి సంబంధించిన వ్యూస్ అన్నీ కూడా అక్కడే మ్యాపింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో అది ఎలాగా అన్నది చూద్దాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ప్రతి అప్లికేషన్లో కూడా, ప్రతి అప్లికేషన్ ఫోల్డర్లో కూడా మనం urls.py అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన వ్యూస్ మ్యాపింగ్స్ అన్నీ పాత్ యూజ్ చేసి దానికి సంబంధించిన మ్యాపింగ్స్ అన్నీ అందులో రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మెయిన్ urls.py ఉంది కదా, ఇంతకుముందు మనం యూజ్ చేసింది, అక్కడ మనం ఏం చేయాలంటే సో ఏ అప్లికేషన్కి సంబంధించి ఆ అప్లికేషన్లో url.pys ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూసుకోమని మనం చెప్పవలసి ఉంటుంది అన్నమాట. అంటే మనం అప్లికేషన్లో ఉండే ప్రతి వ్యూస్కి మళ్ళీ ఇక్కడ మ్యాపింగ్ రాయకుండా జస్ట్ ఆ url.pys ఉన్నాయి కదా, సో రెండు అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో మనకి 2 అప్లికేషన్సే కదా ఉన్నాయి, అడ్మిషన్స్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే అడ్మిషన్స్లో సపరేట్గా urls.py రాయబోతున్నాము, ఫైనాన్స్లో సపరేట్గా urls.py రాయబోతున్నాము. దేని తాలూకా మ్యాపింగ్స్ దాంట్లో సపరేట్గా రాయబోతున్నాం. సో రాసిన తర్వాత ఇప్పుడు మెయిన్ urls.pyలో మనం ఏం చేయాలంటే సో అడ్మిషన్స్కి సంబంధించిన urls.py ఆ అడ్మిషన్స్ ఫోల్డర్లో ఉంది, అలాగే ఫైనాన్స్కి సంబంధించిన urls.py అక్కడ ఉంది. సో వేటి మ్యాపింగ్స్ వాటిలో ఉన్నాయి చూసుకో అని చెప్పి సో ఆ urls.pyకి ఒక ఎంట్రీ, ఈ urls.pyకి ఒక ఎంట్రీ, ఈ రెండింటిని మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది అనమాట మెయిన్లో. ఓకే, సో మన మెయిన్ urls.pyలో ఏం చేయాలి? సో మనం మళ్ళీ అక్కడ రాసే మ్యాపింగ్స్ అన్నీ ఇక్కడ రాయకుండా సో జస్ట్ ఆ urls.py ఫైల్స్కి ఒక్కొక్క మ్యాపింగ్ రాయాలన్నమాట. సో ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అన్ని urls.pys ఉంటాయి కదా, అన్నీ మనం ఏం చేయాలి? అన్ని మ్యాపింగ్స్ని ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, సో అలా మ్యాప్ చేయడానికి మనకి ఇన్క్లూడ్ అనేది అవసరం అవుతుంది. ఆ ఇన్క్లూడ్ అనే దాన్ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ తర్వాత ఏం చేస్తామంటే ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో అన్నిట్లో అన్ని url.pys ఉన్నాయి కదా, సో ప్రతి అప్లికేషన్లో ఉండే urls.pyకి ఒక ఎంట్రీ రాస్తాం, ఒక మ్యాపింగ్ రాస్తాం అనమాట. సో అలాగే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా చిన్న చేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అది కూడా మనం ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము. ఓకే, చూడండి అండ్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వెరీ సింపుల్ కాన్సెప్టే, కాకపోతే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం అప్లికేషన్ వైజ్ యూఆర్ఎల్స్ ఎలా మ్యాపింగ్ చేయాలి, ఓకే, సో దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం లాస్ట్ క్లాస్లో ఈ యూఆర్ఎల్స్ మ్యాప్ చేసేటప్పుడు మనకి ఈ వ్యూస్ అనేది 2 అప్లికేషన్స్ నుండి కూడా వ్యూస్ అనేది మనం ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ క్లాస్ వస్తుంది. కాబట్టి ఎలియాసింగ్ నేమ్స్ మనం అసైన్ చేసుకొని ఆ ఎలియాసింగ్ నేమ్స్తోని ఎలా మనం మ్యాపింగ్ చేయాలి అనేది చూసాం కదా. ఓకే, సో ఈరోజు క్లాస్లో దానికి ఆల్టర్నేట్ ఏంటి అనేది మనం చూద్దాము. ఓకే, సో ఎలియాసింగ్ చేయకముందు మనం ఏం చేసాం? ఎగ్జాక్ట్గా ఇలాగే వ్యూస్ నుండి ఇంపోర్ట్ చేసి views.add admission రిపోర్టు, views.fee కలెక్షన్ రిపోర్టు. సో ఇలా ఏంటంటే మనం వ్యూస్ డాట్ అని చెప్పి రాయడం జరిగింది. సో అలా రాయడం వల్ల మనం ప్రాబ్లం కూడా ఫేస్ చేసాం. ఏంటి ప్రాబ్లము? సో ఎప్పుడైతే నువ్వు అడ్మిషన్స్ నుండి వ్యూస్ని ఇంపోర్ట్ చేస్తున్నావో ఈ పాయింట్ వరకు నువ్వు వ్యూస్ అంటే అడ్మిషన్స్లో ఉండే వ్యూస్ అని అర్థం. మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఫైనాన్స్ నుండి కూడా నువ్వు వ్యూస్ని ఇంపోర్ట్ చేస్తున్నావు. సో దానికి కూడా నేమ్ వ్యూస్ అనే ఉంది కాబట్టి ఏమవుతుందంటే సో ఇంతకుముందు ఏదైతే నువ్వు వ్యూస్ అని చెప్పి ఇంపోర్ట్ చేసావో ఇంకా స్టేట్మెంట్ మరి కన్సిడర్ అవ్వదు, ఈ స్టేట్మెంటే కన్సిడర్ అవుతుంది అనమాట. సో ఈ స్టేట్మెంట్ తర్వాత నువ్వు ఎక్కడ వ్యూస్ అని రాసినా కూడా అవన్నీ ఆ వ్యూస్ అన్నీ కూడా రిలేటెడ్ టు ఫైనాన్స్ అనుకొని సో ఫైనాన్స్లో యాడ్ అడ్మిషన్ కానీ అడ్మిషన్స్ రిపోర్ట్ కానీ లేదు కాబట్టి మనకి ఎర్రర్ అనేది రిటర్న్ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసమే మనం ఏం చేసాం? ఎలియాసింగ్ చేసాం. సో దీనికి ఒక నేమ్ పెట్టుకున్నాం, దీనికి ఒక నేమ్ యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం చేసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలా చేయకుండా మనం ఆల్టర్నేట్ వేస్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఏమైంది? అడ్మిషన్స్ అనే అప్లికేషన్ నుండి వ్యూస్ మొత్తాన్ని మనం ఇంపోర్ట్ చేసేస్తున్నాం. వ్యూస్ అనే నేమ్తో వ్యూస్ మొత్తాన్ని
ఎన్ని వ్యూస్ ఉన్నాయో అన్ని వ్యూస్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. సో అలా కాకుండా సో అడ్మిషన్స్ డాట్ వ్యూస్ నుండి మనకి ఏం కావాలో అదే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకో. ఓకే, సో అడ్మిషన్స్ డాట్ వ్యూస్ నుండి ఇంపోర్ట్ యాడ్ అడ్మిషన్ అంటాను. అప్పుడు దాని అర్థం ఏంటంటే అడ్మిషన్స్ అనే అప్లికేషన్లో ఉండే వ్యూస్ నుండి కేవలం యాడ్ అడ్మిషన్ని ఇంపోర్ట్ చెయ్యు అంటున్నాను. అని అంటున్నాను. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో మనకి ఏ నేమ్తో ఇంపోర్ట్ అవుతుంది? ఇది యాడ్ అడ్మిషన్ ఒక్కటే, ఆ వ్యూ ఒక్కటే ఇంపోర్ట్ అవుతుంది. అది కూడా యాడ్ అడ్మిషన్ అనే నేమ్తో ఇంపోర్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు నువ్వు వ్యూస్ డాట్ అని కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా యాడ్ అడ్మిషన్గా నువ్వు ఇంపోర్ట్ చేసావు కాబట్టి యాడ్ అడ్మిషన్ అని ఇచ్చేయచ్చు. ఓకే, సో ఇలా ఏంటంటే సో టోటల్గా వ్యూస్ మొత్తాన్ని ఇక్కడికి తెచ్చుకోవడం కాకుండా నువ్వు అందులో ఏ వ్యూస్ ఉన్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు అనుకో, నీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఓకే, సో అలాగే అడ్మిషన్స్ రిపోర్ట్ అప్పుడు కూడా వ్యూస్ డాట్ అని మనం అనక్కర్లేదు. ఎందుకు? సో డైరెక్ట్గా కేవలం యాడ్ అడ్మిషన్నే మనం ఇంపోర్ట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా యాడ్ అడ్మిషన్ వాడేయచ్చు. అలాగే అడ్మిషన్స్లో ఉండే వ్యూస్లో కేవలం అడ్మిషన్స్ రిపోర్ట్ని మనం ఇంపోర్ట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా అడ్మిషన్స్ రిపోర్ట్ అని మనం యూజ్ చేసేయచ్చు. అలా ఏంటంటే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఎన్ని వ్యూస్ ఉన్నాయో ప్రతి వ్యూకి కూడా ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకోవాలన్నమాట. ఓకే, సో మొత్తం ఇక్కడ చూడండి, ఫైనాన్స్ నుండి మొత్తం వ్యూస్ అన్నీ ఇంపోర్ట్ చేసేస్తున్నాము. సో ఆ ఇంపోర్ట్ అవుతుంది ఆ మొత్తం మాడ్యూల్కి ఏమని పేరు ఇచ్చాం మనం? వ్యూస్ అని ఇచ్చాం. సో దీనికి వ్యూసే అనడం వల్ల క్లాస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం? వ్యూస్ మొత్తం తెచ్చివద్దు, ఆ వ్యూస్లో మనకి ఏ వ్యూ కావాలో ఒక్కొక్క వ్యూకి ఒక్కొక్క ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకుందాము అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అయితే ఏం చేయాలి? ఫైనాన్స్ డాట్ వ్యూస్ నుండి సో ఫీ కలెక్షన్ రిపోర్ట్ ఇంపోర్ట్ చేసుకుందాము. ఓకే, సో అలాగే సో మనకి ఏంటేంటి కావాలో వాటిని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంకొక స్టేట్మెంట్ సో ఫీ డ్యూస్ రిపోర్ట్కి ఒకటి. ఓకే, సో అలాగే ఫీ కలెక్షన్ రిపోర్ట్కి ఒకటి. సో వీటిని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో చేసుకుంటే అప్పుడు వ్యూస్ డాట్ అనక్కర్లేదన్నమాట. సో ఎందుకు వ్యూస్ డాట్ అనక్కర్లేదంటే సో మనం వ్యూస్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసేయట్లేదు, వ్యూస్లో ఉండే పర్టికులర్ వ్యూస్ని మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అనమాట. ఏ వ్యూస్ మనం ఇక్కడ యూజ్ చేయాలనుకుంటున్నామో వాటిని సెలెక్టివ్గా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి సో మనకి ఇంకా వ్యూస్ డాట్ అనక్కర్లేదు, డైరెక్ట్గా వీటినే ఇస్తున్నాం. సో వీటిలో కూడా ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్గా ఇంపోర్ట్ అయ్యాయి కాబట్టి ఒకదానికొకటి ఎక్కడ క్లాస్ రాదనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్లో కూడా రిపోర్ట్ అని ఉండి ఫైనాన్స్లో కూడా రిపోర్ట్ అనే ఉందనుకో, అప్పుడు ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ రెండు నేమ్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ క్లాస్ వస్తుంది. కానీ ఇక్కడ ఉండే మనం ఇచ్చే వ్యూస్ నేమ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వట్లేదు, అన్ని యూనిక్ నేమ్స్ కాబట్టి మనకి ఇంకా డైరెక్ట్గా ఇలా ఇచ్చేసినా కూడా ఎక్కడ ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకే, సో ఏం చేసామైతే వ్యూస్ మొత్తాన్ని సింగిల్ స్టేట్మెంట్లో, ఒక అప్లికేషన్లో ఉండే వ్యూస్ మొత్తాన్ని సింగిల్ స్టేట్మెంట్లో యాజ్ ఇట్ ఈజ్ వ్యూస్ ఇంపోర్ట్ చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేసామంటే అలా కాకుండా వ్యూస్లో ఉండే ప్రతి వ్యూని కూడా దానికి ఇండిపెండెంట్గా స్టేట్మెంట్స్ రాసామన్నమాట. సో అలా రాయటం వల్ల మనకి ఎక్కడ నేమ్స్ అనేవి క్లాస్ రాదు, ఇండిపెండెంట్ యూనిక్ నేమ్స్ కాబట్టి మనం ఇంకా వాటినే డైరెక్ట్గా యూజ్ చేసేసినా కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది రాకుండా ఇది ఎగ్జిక్యూట్ అయిపోవడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాను. ఓకే, సో కావాలనుకుంటే ఒకసారి మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, సో మన అప్లికేషన్ ఏంటండి? స్కూల్ యాప్ కదా, స్కూల్ యాప్. సో స్కూల్ యాప్లోకి ఎంటర్ అయ్యి మనం ఏం చేద్దామంటే సర్వర్ని స్టార్ట్ చేసేద్దాం. సో సర్వర్ ఎలా స్టార్ట్ చేయాలి? పైథాన్ manage.py అంతేనా, రన్ సర్వర్ అనాలి. సో సర్వర్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోయింది, ఎర్రర్స్ ఏమీ లేవు. కాబట్టి మనం ఏం చేయొచ్చు? సో లోకల్ హోస్ట్ 8000 అని చెప్పి ఇంతకుముందు మనకి వర్క్ అవుతున్నాయో లేదో చూసేయచ్చు. సో న్యూ ఏడిఎం అనేది వర్క్ అవుతుంది, అంతేనా? న్యూ ఏడిఎం అనేది వర్క్ అయింది. అలాగే ఫీ కాల్ వర్క్ అవుతుందా లేదా చూద్దాం. సో ఫీ కాల్ అనేది వర్క్ అయింది. సో ఇలా మనం చూసుకుంటే అన్నీ వర్క్ అవుతున్నాయి. సో అర్థమైందా మీకు ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేశాను నేను? అర్థమైందా? ఇప్పుడు ఏం చేసామంటే ఇండివిజువల్ స్టేట్మెంట్స్ రాసామన్నమాట. సో ఈ వ్యూస్లో ఉండే ప్రతి వ్యూని ఇంపోర్ట్ చేయడానికి ఒక్కొక్క ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసాం.
సో అలా రాయడం వల్ల ఏమైందంటే ఇక్కడ మనకు వచ్చే నేమ్స్ యూనిక్ నేమ్స్ వచ్చాయి అన్నమాట ఒక్కొక్క వ్యూకి. ఓకే, సో ఒక వ్యూకి మనం ఇచ్చే నేమ్ ఇంకొక వ్యూతో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆ యూనిక్ నేమ్స్ కాబట్టి మనకి ఏమైందంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందనమాట. సో ఇలా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే అప్లికేషన్ వైజ్గా మనం యూఆర్ఎల్స్ ఏమైనా మెయింటైన్ చేసుకోగలమా అనేది చూడబోతున్నాం అనమాట. సో మొత్తం అన్నీ కలిపి మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో urls.pyలో మెయింటైన్ చేయడం వల్లే కదా మనకి ప్రాబ్లం వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే అప్లికేషన్ వైజ్గా యూఆర్ఎల్స్ మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్లికేషన్ లెవెల్లో యూఆర్ఎల్స్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది నేర్చుకుందాం. ఓకే, సో మన ప్రాజెక్ట్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో అన్ని అప్లికేషన్స్ తాలూకా యూఆర్ఎల్స్ ఒకే దగ్గర మ్యాప్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ urls.py డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఫోల్డర్లో మెయింటైన్ అవ్వడం అన్నీ ఒక దగ్గర ఉండడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అప్లికేషన్స్ ఉన్నాయి కదా, మనకి అడ్మిషన్స్ అనే ఒక అప్లికేషన్ యాడ్ చేసాము, ఫైనాన్స్ అనే ఒక అప్లికేషన్ యాడ్ చేసాం కదా. సో వీటిలో మనం urls.pyని మెయింటైన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అడ్మిషన్స్లో urls.py అనే ఒక ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి ఆ అప్లికేషన్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ అనండి. సో న్యూ ఫైల్ అని చెప్పి urls.py అని ఇవ్వండి. సో ఇస్తే ఇండిపెండెంట్గా దీంట్లో ఒక urls.py, దీంట్లో ఒక urls.py రావడం జరిగింది. మన స్కూల్ యాప్లో ఎలాగో urls.py అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏం అవసరం అవుతాయి అంటే ఈ పాత్ అనేది ఒకటి అవసరం అవుతుంది అంతే. ఓకే, సో పాత్ అనేది ఒకటి అవసరం అవుతుంది. సో ఆ పాత్ అనేది మనం తీసుకుందాం. సో ఎందుకంటే మనం మ్యాప్ చేసేటప్పుడు పాత్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకు అది అవసరం అవుతుంది. అండ్ యూఆర్ఎల్ ప్యాటర్న్స్ అని చెప్పి మనకి ఏం కావాలో వాటిని మనం మ్యాప్ చేసుకుంటాం. సో యూఆర్ఎల్ ప్యాటర్న్స్ అని చెప్పి మనకి ఏవి కావాలో అవి మనం మ్యాప్ చేసుకుంటాం. ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నాను ఇంకా. సో మెయిన్ ప్రాజెక్ట్ తాలూకా urls.pyలో ఇంకా అన్నీ తీసేసాను, ఎందుకంటే దానికి ఇండిపెండెంట్గా చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్లో ఉండేది కదా, ఇక్కడ ఫీ కలెక్షన్ మరి అవసరం లేదు. అలాగే ఇది ఫైనాన్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ అడ్మిషన్స్కి సంబంధించినవి ఇక్కడ అవసరం లేదు, ఓన్లీ ఫీ కలెక్షన్ మాత్రమే ఉంటే చాలు. సో అట్లా రాసుకున్నాం అనమాట. ఓకే, సో దానికి ఇండిపెండెంట్గా రాసుకున్నాము. సో రాసుకొని వాటిని మనం కావాలనుకుంటే యూజ్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకే, రైట్. సో మనకు కావాల్సింది ఏంటి, ఫ్రమ్ వ్యూస్ కావాలంటే వీటిని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో వీటిని ఇంపోర్ట్ యాడ్ అడ్మిషన్. సో ఫ్రమ్ వ్యూస్ ఇంపోర్ట్ యాడ్ అడ్మిషన్ ఒకటి. సో అలాగే ఫ్రమ్ వ్యూస్ ఇంపోర్ట్ అడ్మిషన్స్ రిపోర్ట్ ఒకటి. సో వీటిని ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఈ యూఆర్ఎల్ ప్యాటర్న్స్ని వీటిలో రాశాను. ఓకే, సో అలాగే వీటికి ఏవైతే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి కూడా తీసేద్దాం, ఇక్కడ అవసరం లేదు. సో వాటిని ఇక్కడ రాసుకుందాం. రైట్. సో ఇలా మనం ఏం చేసాం అయితే ఇప్పుడు సపరేట్ అవుట్ చేస్తాం. సో దానికి సపరేట్ అవుట్ చేస్తాం అన్నమాట. సో సపరేట్ అవుట్ చేసిన తర్వాత మనం చేయాల్సిన చిన్న స్టెప్ ఏంటంటే సపరేట్ అవుట్ చేసిన తర్వాత మనం చేయాల్సినటువంటి చిన్న స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఏ అప్లికేషన్కి సంబంధించిన యూఆర్ఎల్స్ దాని తాలూకా ఫైల్లో ఉన్నాయి, సపరేట్గా urls.pyలో ఉన్నాయి. బట్ నువ్వు ఇక్కడ మెయిన్ మనకున్న urls.pyలో ఏమని చెప్పాలి, అందులో ఉన్నాయి చూసుకోమని చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన అడ్మిషన్స్ అప్లికేషన్కి సంబంధించినవన్నీ అందులో యూఆర్ఎల్ ఫైల్లో ఉన్నాయి, అలాగే ఫైనాన్స్కి సంబంధించినవన్నీ అందులో యూఆర్ఎల్స్లో ఉన్నాయి అని చెప్పటానికి మనం దీనికి ఒక మ్యాపింగు దానికి ఒక మ్యాపింగు రాస్తే సరిపోతుందన్నమాట. ఓకే, సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏడి అనేది రాస్తాను నేను. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏడి అనేది రాస్తాను. ఓకే, సో మనం మ్యాపింగ్ ఇక్కడ చేసేటప్పుడు ఇంతకు ముందులాగా ప్రతి వ్యూకి మనం మ్యాపింగ్ చేయము. సో జస్ట్ యూఆర్ఎల్ ఫైల్కి మ్యాపింగ్ చేస్తాం అన్నమాట. యూఆర్ఎల్ ఫైల్కి మ్యాపింగ్ చేస్తాం. సో ఎక్కడి నుండి ఆ యూఆర్ఎల్ ఫైల్కి వెళ్తుంది, అక్కడ మళ్ళీ కావాల్సిన మ్యాపింగ్స్ని అక్కడ తీసుకుంటుంది అనమాట. ఓకే, అడ్మిషన్స్లో ఉండేటటువంటి urls.pyకి ఒక మ్యాపింగ్. సో అలాగే
ఫైనాన్స్లో ఉండేటటువంటి యూఆర్ఎల్స్కి ఒక మ్యాపింగు మనం చేయాలి. సో యాక్చువల్లీ ఇది కాదు, నేను మారుస్తాను. ఓకే, సో ఇలా మనం మ్యాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాన్ని ఒక యూఆర్ఎల్తో మ్యాప్ చేస్తాం. ఓకే, సో యూఆర్ఎల్తో మ్యాప్ చేసి ఏం చెప్తున్నాము, అడ్మిషన్స్లో URLs.py ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకో, వాటికి సంబంధించినవి నీకు అక్కడ దొరుకుతాయి. ఓకే, సో అలాగే ఫైనాన్స్కి సంబంధించినవన్నీ నువ్వు ఫైనాన్స్ మాడ్యూల్లో అక్కడ ఫైనాన్స్ అనే యాప్లో నీకు URLs.py ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకో అని చెప్పడం అనమాట. ఓకే, సో మనం ఇండిపెండెంట్ మ్యాపింగ్స్ ఇంకా చేయకుండా డైరెక్ట్గా ఏ URLs.pyకి సంబంధించి దానికి ఒక్కొక్క మ్యాపింగ్ చేసేస్తాం ఇక్కడ. సో చేసేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, సో దానికి కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి తీసుకుంటుంది అనమాట. అయితే సో దీన్ని మ్యాపింగ్ చేయటానికి మాత్రం మనకి చేయాల్సింది ఏంటంటే, మనకి ఇన్క్లూడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ అవసరం అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇన్క్లూడ్ అని చెప్పి ఒక ఫంక్షను అవసరం అవుతుంది అనమాట. సో ఆ ఇన్క్లూడ్ అనే ఫంక్షన్తోని మనం దీన్ని జనరల్గా అచీవ్ చేస్తాం. సో ఆ ఇంక్లూడ్ అనేది ఎక్కడుంటుంది అని అంటే, మనకి జాంగో కాన్ఫ్ డాట్ URLs. ఓకే, సో జాంగో డాట్ కాన్ఫ్ డాట్ URLs నుండి మనకి ఈ ఇన్క్లూడ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇంక్లూడ్ అని చెప్పి మనం ఏం రాయాలి, మన యాప్ నేమ్ ఏంటి, అడ్మిషన్స్ డాట్ URLs అనాలన్నమాట. సో admissions.urls అంటే అక్కడ నుండి దాన్ని తీసుకుంటుంది. సో అలాగే finance.urls, సో .py అనక్కర్లేదు, అది ఎలాగూ పైథాన్ ఫైలే, పైథాన్ మాడ్యూలే కాబట్టి మనం జస్ట్ admissions.urls finance.urls అంటే సరిపోతుంది అనమాట. సో ఏం చేసాం అర్థమవుతుందండి. సో దేని URLs దానికి డివైడ్ చేసేసాము. ఇప్పుడు దేని URLs దానికి డివైడ్ చేసేసాము. సో డివైడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం చెప్పాలి కదా, ఇక్కడ URLs లేవు అని ఇది అనుకోకూడదు. సో ఇక్కడ URLs లేవు కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేయలేదన్నమాట. సో కాబట్టి నువ్వేం చేయాలి, దేనికి సంబంధించిన URLs దాని తాలూకా ఫైల్లో ఉన్నాయని మనం చెప్పాలి కదా. సో admissions.urlsలో చూడు, అక్కడ నీకు కొన్ని దొరుకుతాయి, finance.urlsలో చూడు, అక్కడ కొన్ని దొరుకుతాయి అని చెప్పాలి కదా. సో ఆ మ్యాపింగ్స్ చేయాలన్నమాట అట్లీస్ట్. ఓకే, సో ఆ సింగిల్ మ్యాపింగ్ ఇక్కడ చేసేయాలి. URLs.py ఫైల్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మ్యాపింగ్ ఇక్కడ చేసేయాలని చెప్తున్నాను. సో దాన్ని కూడా మనం ఒక URLతో మ్యాప్ చేస్తాం అన్నమాట. అయితే ఎగ్జిక్యూషన్లో కూడా మనకి చిన్న చేంజ్ ఉంటుంది, అది కూడా చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే, మనం సర్వర్ని స్టార్ట్ చేద్దాం. మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, నో మాడ్యూల్ నేమ్డ్ వ్యూస్. సో వ్యూస్ అనేది లేదంట. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది అని అంటే, మనం ఇక్కడ వ్యూస్ అని ఇచ్చాం కదా. సో వ్యూస్ అని ఇస్తే అది డైరెక్ట్గా తీసుకోవటం లేదు. సో ఖచ్చితంగా మనం యాప్ నేమ్ కూడా ఇవ్వాల్సిందే. సో finance.views అని చెప్పి ఇవ్వాలి. ఓకే, సో finance.views అలాగే admissions.views అని ఇవ్వాల్సిందే. admissions.views అలాగే admissions.views. ఓకే, సో ఇచ్చి ఇప్పుడు ఒకసారి మనం సర్వర్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో స్టిల్ ఎర్రర్, admin ఈస్ నాట్ డిఫైన్డ్. ఎక్కడో ఇంకా admin అనేది ఉండిపోయింది అంటున్నాడు. ఎక్కడ admin అనేది ఉండిపోయింది, ఇదా తీసేద్దాం. సో ఇది మరి అవసరం లేదు. సో దీనికి సంబంధించినవి ఇందులో ఉంటే చాలు, ఎలాగూ admin మ్యాపింగ్ ఇక్కడ ఉంది కదా. సో వీటికి సంబంధించినవి మాత్రమే ఇందులో ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూడండి, మనకి రన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకే, సో మనం మళ్ళీ ఒకసారి రన్ చేసి ట్రై చేద్దాం. ఓకే, సో చేస్తే ఈసారి చూసారా, మనకి నాట్ ఫౌండ్ వచ్చింది, పేజ్ నాట్ ఫౌండ్ వచ్చింది. సో ఎందుకు పేజ్ నాట్ ఫౌండ్ వచ్చింది అని అంటే, సో ఎందుకు ఈ ఎర్రర్ వచ్చిందంటే, అది ఏం చేస్తుంది, నువ్వు ఎప్పుడైతే /collection report అంటున్నావో వెంటనే మన ప్రాజెక్ట్ లెవెల్లో ఉన్న URLs.pyలో చూస్తుంది. ఇక్కడ /collection report అంటే కలెక్షన్ రిపోర్ట్ అనే URL దేంతోని మ్యాప్ అవ్వలేదు.
అవ్వలేదు కాబట్టి నాకు అది తెలియదు అని చెప్పి చెప్పేస్తుంది అనమాట. ఓకే, కానీ మనం ఏం చెప్పాము, అడ్మిషన్స్కి సంబంధించినవన్నీ ఏడీలో ఉన్నాయి, ఫైనాన్స్కి సంబంధించినవన్నీ ఎఫ్ఐఎన్లో ఉన్నాయి అని చెప్పాం కదా. సో ఆ చిన్న చేంజ్ మనం రన్ చేసినప్పుడు కూడా మనం చేయవలసి ఉంటుంది అనమాట. సో అడ్మిషన్స్కి సంబంధించిన యూఆర్ఎల్స్ మనం రన్ చేసినప్పుడు ఏడీ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయవలసి ఉంటుంది, ఫైనాన్స్కి సంబంధించిన మనం రన్ చేస్తున్నప్పుడు ఎఫ్ఐఎన్ అని చెప్పి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 8000లో ఫైన్ అని ఇవ్వాలి. ఓకే, సో ఎఫ్ఐఎన్ అని ఇచ్చి /కలెక్షన్ రిపోర్ట్ అన్నాం అనుకో, సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇనీషియల్గా నువ్వేమన్నావు /FIN అన్నావు. సో ఎఫ్ఐఎన్ అనేది దేంతోనైనా మ్యాప్ అయ్యింది దేంతో, ఫైనాన్స్లో ఉండే యూఆర్ఎల్స్తో, వెంటనే అక్కడికి వెళ్తుంది, వెళ్ళి అప్పుడు దీనికోసం చూస్తుంది కలెక్షన్ రిపోర్ట్ అనేది ఉంది, సో రన్ చెయ్యు అని చెప్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా. సో మనం ఫైనాన్స్కి సంబంధించి ఏం చూడాలన్నా సరే మనం FIN/ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది, FIN/ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు దానికి సంబంధించింది మనకి ఇక్కడ రన్ అవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సో వీ విల్ కలెక్ట్ ఫీ ఫ్రమ్ దిస్ వ్యూ. సో ఇలా మనకి రన్ అవుతాయి. అలాగే అడ్మిషన్స్కి సంబంధించి ఏదైనా ఒక వ్యూని మనం రన్ చేయాలంటే, సో న్యూ ఏడిఎం అన్నాం అనుకోండి, మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే నువ్వు ఫిన్లో చూడమన్నావు కానీ ఫిన్లో ఈ యూఆర్ఎల్ న్యూ ఏడిఎం అనేది లేదు. సో ఫిన్లో లేదు, ఎందులో ఉంది, ఏడీలో ఉంది. ఓకే, సో ఫిన్ బదులుగా మనం వాటిని రన్ చేయాలంటే, సో అడ్మిషన్స్కి సంబంధించిన వాటిని మనం రన్ చేయాలంటే ఏడీలో చూడాలన్నమాట. ఓకే, సో /AD అనగానే వెంటనే మనకి ఏం చేస్తుంది, ఏడీ దేంతో మ్యాప్ అయిందో చూసుకుంటుంది, admissions.urls, వెంటనే admissions.urlsకి వెళ్ళి దీనికోసం చూస్తుంది. అది అక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి, ఇది ఇక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనకి వెంటనే రన్ అయిపోయింది అనమాట. సో అలాగే ఏడిఎం రిపోర్ట్, సో ఏడిఎం రిపోర్ట్ అనగానే మనకి అడ్మిషన్స్ రిపోర్ట్ది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఇప్పుడు మనం ఏం చేసామైతే, సో ఏ యూఆర్ఎల్స్ వాటికి సపరేట్గా ఫైల్స్ క్రియేట్ చేసుకొని చేసాము. సో చేస్తూ దాంతోపాటు మనం ఏం చేసామంటే, సో ఆ యూఆర్ఎల్స్కి ప్రతి URL.pyకి కూడా ఒక సింగిల్ మ్యాపింగ్ అనేది చేసాము, చేసి దాన్ని కూడా ఒక యూఆర్ఎల్తో మ్యాప్ చేసాము. సో ఇక్కడ నుండి రన్ చేస్తున్నప్పుడు ఆ యూఆర్ఎల్ చేంజెస్ కూడా మనం అప్లికేబుల్ చేసి రన్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏ అప్లికేషన్లో వాటికి సంబంధించిన యూఆర్ఎల్స్ రాసుకోవచ్చు. ఆ విధంగా ఇది కూడా మనకి బెస్టే అనమాట. సో అప్లికేషన్ లెవెల్లో వీటిని మెయింటైన్ చేయడం వల్ల మనకి రీడబిలిటీ పెరుగుతుంది, అండర్స్టాండబిలిటీ పెరుగుతుంది, అండ్ మనం అప్డేషన్స్ ఏమైనా చేయాలన్నా కూడా ఈజీగా చేయొచ్చు కదా. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేస్తే మీకు అది క్లియర్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.